శ్రీమాత్రే నమ. గాయకుడు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ పక్షంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఒక విధంగా రవి దిగ్బలుడై ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా రవి ఉచ్చస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితాలు మరి సింహరాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే అధికార హోదా పెరుగుతుంది. ఎవరైతే ప్రభుత్వం రంగ సంస్థల్లో కానీ రాజకీయ రంగంలో కానీ స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి వృత్తిలో బాగా నైపుణ్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అలాగే సంఘంలో పబ్లిక్లో మంచి గుర్తింపు రావడం లభిస్తూ ఉంటుంది. ఇంకా మామూలుగా ఈ గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళ హోదా పెరగడం, వృత్తిలో తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక బలమైనటువంటి యోగం. అలాగే మరి గురువుతో కలిసి ఉన్నాడు రాష్ట్రాధిపతి గురువు. అంటే మీకు ఒక మంచి గురువు లభించడం వల్ల అవ్వచ్చు, మంచి కార్యక్రమాల ద్వారా అవ్వచ్చు, మీరు మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఒక మంచి గురువు, ఒక మార్గదర్శి లభించడం వల్ల ఇంకా కొత్త విషయాలు తెలుసుకొని మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కానీ అభివృద్ధి చెందడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకి ఒక విధంగా రాశ్యాధిపతి పంచమాధిపతి కలయిక దశమ స్థానంలో ఉండడం అనేది వృత్తిలో చాలా నైపుణ్యం, టాలెంట్ పెరుగుతుంది. అలాగే కొంతమందికి ఏంటంటే ఉద్యోగంలో మార్పు కూడా రావచ్చు. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంత నిరాశ నిస్పృహగా ఉండడం వల్ల కానీ సరైనటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో, ఏదైతే మీరు ఇష్టపడుతున్నారో అటువంటి సంస్థలోకి కానీ అటువంటి జాబ్లోకి కానీ మారే అవకాశం ఉంది. అది మీకంటే ఒక సాటిస్ఫైడ్ జాబ్ మీకు వచ్చే అవకాశం ఉంది. అది మీ వ్యక్తిగత సామర్థ్యం వల్ల అలాగే పూర్వపుణ్యం వల్ల మీకు కంపల్సరీగా ఉద్యోగంలో అభివృద్ధి కానీ మార్పు కానీ గుర్తింపు కానీ వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఈ రాబోయే నెల రోజుల్లో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలాగే మరి కేతువు 2వ స్థానంలో ఉన్నప్పుడు చాలా వరకు బయట విషయాల్లో అనుకూలంగా ఉంటాయి, కానీ వ్యక్తిగత విషయాల్లో ముఖ్యంగా కుటుంబ సంబంధించిన విషయాల్లో చెప్పుకోలేని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సరైనటువంటి విలువ లేకపోవడం వల్ల కానీ మీ మాటకు తగిన గుర్తింపు లేకపోవడం వల్ల కానీ జాతకుడు ఒక విధమైనటువంటి ఇబ్బందులకి అవమానానికి గురయ్యేట్టుగా ఉంటాడు, కానీ అది బయటికి చెప్పుకోలేకుండా లోన మదన పడుతూ ఉంటాడు. దీనికి 2లో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి కుజరాహులు ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ జీవితం మీద అదే భార్యాభర్తల విషయంలో కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల పరస్పరం ఒకరు దూషించుకొని ఒకరినొకరు తక్కువ చేసుకోవడం వల్ల ఉభయులు బయట వారికి చాలా లోకు ఇచ్చినట్టు అవుతుంటుంది. వాళ్ళు మీకు చెప్పేదాకా రావడం జరుగుతుంటుంది. కాబట్టి మరి మీలో మీరు కొట్లాడుకోకుండా తగులాడుకోకుండా ఏదైనా సమస్య ఉంటే మీలో మీరు పరిష్కరించుకోవాలి తప్ప దానివల్ల బయటపడడం వల్ల అటు కుటుంబ గౌరవం పెరుగుతుంది, వ్యక్తిగతంగా అవమానం పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే 10 మందికి మంచి చెప్పి చక్కగా మార్గదర్శకులుగా ఉండవలసిన మీరు ఈ విధంగా జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అది ఇండికేట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని అపవాదులు, కొన్ని నిందలు రావచ్చు. ఎందుకంటే అష్టమంలో రాహు కుజుడు ఉండడం వల్ల ముఖ్యంగా ఈ వైవాహిక జీవితంలో ఇతరుల ప్రమేయం వల్ల వాళ్ళు ఏదో లేనిపోని మాటలు చెప్పడం వల్ల ఏదో ఉన్నవి లేని కల్పించడం వల్ల మరి ఇటువంటి అవగాహన లోపం వల్ల కొద్దిగా అనుమానం, అవమానం, చికాకులు రావచ్చు. కొన్ని అనుకోకుండా కొంత బ్లేమ్స్ లాంటివి కూడా జరగవచ్చు. అందుకని కొద్దిగా ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు వెలుగులోకి రావడం, కొత్తగా జరిగినట్టు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జరిగిపోయిన విషయాలు సాధ్యమైనంతకు మర్చిపోవాలి తప్ప దాన్ని బయటికి తీసుకునే ప్రయత్నం తెచ్చుకోవద్దు. ముఖ్యంగా ఇది వైవాహిక జీవితంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయడానికి బయట పబ్లిక్కో మీ అపోజిషన్ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి సాధ్యమైనందుకు దాన్ని సీరియస్గా తీసుకోకుండా టేక్ ఇట్ ఈజీగా వదిలేసుకోవడం మంచిది తప్ప దాన్ని
ఎక్కువగా పెద్ద చేసుకోవడం అన్నది అంత శ్రేయస్కరం అయితే కాదు. ఇక ముఖ్యంగా మరి ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు, ఇది ఒక విధంగా ధనాధిపతి భాగ్యస్థితి, ఇది అదృష్టకరమైన యోగం. దశమాధిపతితో కలిసి ఉన్నాడు అంటే వృత్తిలో ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే వృత్తిలో కొంతమంది హోదా పెరుగుతూ ఉంటారు, పెరిగితే బాగుంటుంది సరిపోద్ది అనుకుంటారు. కొంతమంది కేవలం హోదా పక్కన పెట్టి మనకి ఇందులో డబ్బులు వస్తే చాలు, మన జీతం పెరిగితే చాలు అనుకుంటూ ఉంటారు. కంపల్సరీగా ఈ రాశి వారికి మరి ఉద్యోగంలో ఆదాయం పెరుగుతూ ఉంటుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు దానికి అదనపు ఆదాయం రావడం కానీ, 2 మార్గాల ద్వారా ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే 10వ స్థానం అన్నది బలంగా ఉన్నది, భాగ్యస్థానం కూడా బాగోవడం వల్ల అదృష్టకరమైనటువంటి ఆర్థిక పరంగాను వృత్తిపరంగా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఇటొచ్చి ఈ రాహువు కుజుడు శని అనుకూల స్థితి లేకపోవడం వల్ల ఈ 3 గ్రహాలకి కామన్గా జాతకుడు వీలైతే ఈ నెలాఖరు దాకా కూడా హనుమాన్ టెంపుల్, ప్రతి మంగళవారం హనుమాన్ టెంపుల్ దర్శించడం, వీలైతే ప్రతిరోజు హనుమాన్ ఆలయం దర్శించుకొని హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల అక్కలేని విషయాల్లో తలదూర్చకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. బట్ ఏదైనా ఈ 15 రోజులు కూడా జాతకుడు ఎక్కువగా భగవద్ ధ్యానంలో ఉంటే మంచి మేలైన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీన రాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.